సాధారణంగా ఒక ప్లేయర్ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి ఒక 8-10 ఓవర్లు ఫాస్ట్ బౌలింగ్ చేస్తే, అది కూడా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మిట్ట మధ్యాహ్నం పూట ఫీల్డింగ్ చేస్తే ప్లేయర్ అలసిపోవడం సర్వసాధారణం. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కూడా అలాగే 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి బౌలింగ్ చేయడంతో విపరీతంగా అలసిపోయాడు. ఇక చేజింగ్ లో అతను ఓపెనర్ గా రావాల్సిన పరిస్థితి. ఏముందిలే, స్ట్రగుల్ అవుతూ అడపాదడపా కొన్ని బౌండరీలు కొట్టి అవుట్ అయ్యాడు అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. అది 2011 ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ టూర్లో భాగంగా రెండవ వన్డే మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లకి కేవలం 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికే 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి 7 ఓవర్లు బౌలింగ్ చేసిన షేన్ వాట్సన్ విపరీతంగా అలసిపోయాడు. ఇక 230 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 26 ఓవర్లలో టార్గెట్ ను పూర్తి చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షేన్ వాట్సన్ విపరీతంగా డీహైడ్రేట్ అయిపోయాడు. సింగిల్స్ తీయడం కూడా తన వల్ల అవ్వడం లేదంట. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అవుట్ అవుతారు లేదా రిటైర్డ్ హర్ట్ అవుతారు. కానీ షేన్ వాట్సన్ మ్యాచ్ త్వరగా పూర్తి చేస్తే త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చని కేవలం 96 బంతుల్లో 185 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 15 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి. టార్గెట్ చిన్నది అవ్వడంతో 185 పరుగుల దగ్గర ఆగిపోయాడు. కానీ ఇంకో 30-40 పరుగులు ఎక్కువ గనుక ఉండి ఉంటే అప్పుడే ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్స్ లో మొట్టమొదటి డబుల్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా నిలిచిపోయేవాడు. మీలో ఎంతమందికి ఈ మ్యాచ్ గుర్తుందో కింద కామెంట్ లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ హిస్టరీ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.